అనగనగా ఒక ఊరిలో చిన్ను బన్ను అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి యొక్క గ్రామము అడవికి అనుకుని ఉండేది. వాళ్ళు ఇద్దరు 5వ తరగతి చదువుతూ ఉండేవారు. వాళ్ళు ఇద్దరు పాఠశాలకు వెళ్లే దారిలో రోజు చిన్నూ వల్ల అమ్మ తనకు చిన్నూకు తినమని ఇచ్చే చిరు తిండిని దారిలో తనకు కనబడే కోతులకు ఆహారంగా రోడ్డు మీద వేసేవాడు. ఈ విధంగా రోజు వేసేవాడు. రోజు కొన్ని కోతులు వచ్చి తినేవి. వాటిని చూసి చిన్నూ బన్నీ ఇద్దరూ ఆనందపడేవారు. ఒకానొక రోజున వారు కోతులకు ఆహారం రోడ్డుపైన వేయలేదు. ఎందుకంటే ఆ రోజు చిన్నూ వల్ల అమ్మ తిను బండారాలు ఏమీ ఇవ్వలేదు. ఆ రోడ్డు నుండి వీళ్లు వెళ్లేటప్పుడు కోతులు అన్నీ ఒక్కసారిగా ఆహారం కొరకై వారి ఇద్దరిపై దాడి చేశాయి. అదే సమయంలో చిన్నూ బన్ను వల్ల యొక్క టీచర్ వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారి ఇద్దరిని చూసిన వారి యొక్క టీచర్ చిన్ను బన్నుని కోతుల మూక నుండి వారిని కాపాడాడు. వారి ఇద్దరిని మీ మీదికి కోతులు ఎందుకు దాడి చేశాయి అని వారి యొక్క టీచర్ అడుగగా వారు చెప్పారు, రోజు ఆహారం మేము వేసేవాళ్లు, ఈ రోజు మేము ఆహారం వేయలేం అని చెప్పరు. అప్పుడు వారి యొక్క టీచర్ మీరు ఇలా కోతులకు ఆహారం వేయడం తప్పు అని చెప్పాడు. అప్పుడు చిన్ను బన్ను మేము కోతుల ఆకలి తీర్చము కదా సార్, మా తప్పు ఏమి ఉందని అడుగగా అప్పుడు సార్ కోతులు ఎక్కడ ఉంటాయి అని అడిగాడు చిన్ను బన్నుని. అప్పుడు వాళ్ళు కోతులు అడవిలో ఉంటాయి సార్ అని చెప్పారు. అడవిలో ఏం చేస్తాయి అని సార్ వల్ల ఇద్దరిని అడుగగా అడవిలో చెట్ల పైన ఉంటాయి కదా, అవి అడవిలో చెట్ల పైన ఉండి ఆహారాన్ని అడవిలో వెతుక్కుంటాయి. పండ్లు తింటూ ఉండే వాటికి మీరు రోజు కోతులు అడవిలో ఆహారం కోసం చెట్లపై పండ్లను దుంపలను వెతుక్కోకుండా రోజు రోడ్డు పైన ఆహారాన్ని తిని కోతుల యొక్క సహజత్యాన్ని కోల్పోతున్నాయి. అడవిలో ఆహారాన్ని వెతుక్కోకుండా రోడ్లపై గ్రామాల్లోని ఇండ్లలోకి వస్తున్నాయి. దీనివల్ల కోతులు రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులపై దాడి చేయడమే కాకుండా అవి రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్, ఇప్పటి నుండి మేము ఇలా కోతులకు ఆహారంను రోడ్ల పైన వేయము సార్.